హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన ఇంటి నిర్మాణంలో ఫ్యాబ్రికేషన్ వర్క్స్కి ఉండే ప్రాధాన్యత మన ఇంటి నిర్మాణంలో చాలా ఉంటుంది. ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ మనం ఎక్కడెక్కడ వినియోగిస్తామో అనే విషయాలు కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యాబ్రికేషన్ ప్రధానంగా మనం ఇంటి గేట్ మనం ఐరన్ మెటీరియల్ తోటి తయారు చేసుకుంటాం. అక్కడ వాటికి సంబంధించినటువంటి గేట్ ప్రొవిజన్ ఏదైనా సరే కంప్లీట్గా ఫ్యాబ్రికేటెడ్ వర్క్స్ ద్వారా చేయవలసి వస్తుంది. అది ఎంఎస్ పైప్స్, ఎంఎస్ స్క్వేర్ బార్స్, ఎంఎస్ రౌండ్ బార్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని వినియోగిస్తూ మనం గేట్స్ని తయారు చేసుకుంటాం. వాటిల్లో బాక్స్ సెక్షన్స్ వాడతాము, అలాగే డిఫరెంట్ డిజైన్స్ యూస్ చేస్తాం. ఆ గేట్ డిజైన్స్ అనేవి మనకు ఆపరేషనల్గా యూటిలిటీ పరంగా కన్వీనియంట్గా ఉండేటట్లుగా చూసుకుని ఆ వర్క్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ గేట్ డిజైన్లో మనకు సాలిడ్ మెటీరియల్ యూస్ చేయటం వల్ల వెయిట్ ఆఫ్ ది గేట్ పెరిగి మనకు కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలా గేట్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే గేట్ కూడా చూడటానికి గ్రాండ్గా అలాగే హెవీ కనిపించాలి, అంటే సేఫ్గా అనిపించేటట్లు ఉండాలి. అలాగే లాంగ్ రన్లో డ్యూరబుల్గా ఉండాలి అనే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆ గేట్కు మనం ఎంఎస్ బాక్స్ సెక్షన్స్ వినియోగించడం అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఈ ఎంఎస్ బాక్సెస్లో మనం అవుట్ సైడ్ ఆఫ్ ది గేట్ ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో అది మినిమం సైజ్ 2 inches by 2 inches లేదా 2 by 1.5 inch అలా సెక్షన్స్ తీసుకుని వాటితో మనం రికమెండెడ్ థిక్నెస్ తీసుకుంటాము. 2.5 mm థిక్నెస్ అండ్ అబోవ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని ఆ గేట్స్ని కనుక మనం చేసుకున్నట్లయితే ఎంఎస్ గేట్స్ అనేవి లాంగ్ రన్లో డ్యూరబుల్గా మనకి ఉపయోగపడే విధంగా మనకు ఉంటుంది. వీటికి సంబంధించిన కాస్ట్ కూడా మనం సాధారణంగా ఒక 12 feet నుంచి 16 feet లేదా 18 feet విడ్త్ వరకు కూడా మనం గేట్స్ని ప్రొవైడ్ చేసుకుంటాము. యూజువల్గా మన ఇంటికి 16 feet గేట్ అయితే సరిపోతుంది. అలా ఆ గేట్ కనుక మనం తయారు చేసుకునేటప్పుడు ఆ యొక్క విడ్త్ ఆఫ్ ది గేట్ చూసుకుని సైడ్ ఓపెన్ గేట్ కానీ మనకు అక్కడ ఉండేటువంటి సైడ్ కండిషన్స్ కి సూటబుల్ గా ఉండేటట్లుగా స్లైడింగ్ గేట్ అనే పద్ధతులు కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. స్లైడింగ్ గేట్ ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ప్రధానంగా మనం గేట్ ఒకటి ఓపెనబుల్ గేట్ పెట్టుకుని, అంటే సైడ్ ఓపెన్ గేట్ అలా హింజెస్ తోటి పర్మనెంట్ గా కాలమ్స్ లో ఫిక్స్ చేసుకుని, ఇంకొకటి సైడ్ ఓపెనింగ్ అనే మెథడ్ ద్వారా ఫిక్స్ చేసుకోవటం వల్ల అది మనకు ఆపరేషనల్ గా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఉంటుంది. అలాగే క్లోజ్ చేసిన తర్వాత లాక్ చేసుకునే దానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే హెవీ సైజ్ కనుక గేట్ మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ గేట్ ఆపరేట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కనుక స్లైడింగ్ గేట్స్లో మనం మోటరైజ్డ్ గేట్ అనే సిస్టమ్ ద్వారా ప్రొవైడ్ చేసుకుంటాము. సో ఆటోమేటిక్గా ఆ గేట్ అనేది ఆపరేట్ చేసుకునే విధంగా రిమోట్తో కూడా మనం ఆపరేట్ చేసుకునే విధంగా కూడా ఆ గేట్స్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. అలా మనం గేట్ కనుక తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక 300 kgsతో కనుక మనం గేట్ తయారు చేసుకోవాలనుకునేటట్లయితే మనకు పర్ కేజీ లేదా లంసమ్ అనే పద్ధతిలో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఆ గేట్ కనుక మనం వర్క్ చేయించుకున్నట్లయితే 130 rupees per kg లేదా 120 rupees per kg ఈ విధంగా ఫైనల్ చేసుకుని చేయించుకున్నట్లయితే యాక్చువల్గా మనకు అక్కడ మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు కూడా ఆ వెయిట్ అనేది ప్రాధాన్యత కనుక ఆ కాస్టింగ్ అనే ఫ్యాక్టర్లో ముఖ్యంగా మనకు ఆ మెటీరియల్ వెయిట్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది కనుక ఈ వెయిట్ లేదా థిక్నెస్ ఆఫ్ ది మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకోకుండా ఉండే విధంగా మనకు అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కనుక లంసంగా మాట్లాడుకున్నట్లయితే ఆ గేట్ సైజ్ మెయింటైన్ చేస్తూ మనకు ఆ గేట్ని కనుక వాళ్ళు మనం అనుకున్న బడ్జెట్లోనే అందించాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే వాళ్లకు ఆ ప్రాఫిట్ కూడా ఉండాలి కనుక అక్కడ లైట్ వెయిట్ మెటీరియల్ తీసుకుని మనకు వాళ్ళు అనుకున్నటువంటి ప్రాఫిట్ చూసుకుంటూ మనకు లంసంగా ఇంత అని ఒక రేట్ ఛార్జ్ చేసి వర్క్ కనుక చేసినట్లయితే ఒక్కొక్కసారి ఆ థిక్నెస్ ఆఫ్ ది మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు వెరిఫై చేసుకునే దానికి సాధ్యపడదు, ఇంత వివరం కూడా తెలియదు కనుక మనం అక్కడ తర్వాత లేటర్ డేట్లో లాంగ్ రన్లో అది రస్ట్ పట్టిపోవటం వల్ల ఆ గేట్ పాడైపోవటం, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం రావటం కానీ రీప్లేస్ చేయవలసిన అవసరం రావటం కానీ ఉంటుంది. అందుకని మనం ఈ గేట్ యొక్క సైజ్ ఫస్టే మనం మాట్లాడుకునేటప్పుడు ఆ గేట్ వెడల్పు ఎంత, సపోజ్ ఇప్పుడు మనం 13 feet గేట్ తీసుకున్నాం. 13 feet గేట్లో హైట్ ఆఫ్ ది గేట్ వచ్చేసరికి 5 feet అనుకున్నాం. సో ఈ 13 feet into 5 feet ఈ సైజుకు సరిపడినట్లుగా మన సైడ్ ఓపెన్ గేట్ కనుక చేసుకునేటట్లయితే
ఆ గేట్ కాలమ్స్ కూడా తర్వాతే క్యాష్ చేసుకోవాల్సి వస్తుంది. గేట్ వచ్చిన తర్వాత ఆ గేట్ను ప్రాపర్గా పొజిషన్లో ఫిక్స్ చేసుకుని మూవబుల్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. 180 degrees మూమెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేదు, అలా 180 degreesలో కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే వెహికల్ మూమెంట్కి మనకు అబ్స్ట్రక్షన్గా ఉంటుంది అనుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక సైడ్ కార్నర్కు మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ 180 degrees మనం క్లోజింగ్ ఆపరేషన్ చేసుకునేటప్పుడు మనకు వెహికల్ మూమెంట్కి అబ్స్ట్రక్షన్ లేకుండా వీలైనంత వరకు ఓపెన్ బయటికి చేసుకునేట్టుగానే మనం ప్లాన్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇండిపెండెంట్ హౌసెస్లో ఇన్సైడ్ స్పేస్ తక్కువ ఉంటుంది. బికాస్ సెట్ బ్యాక్ అనేది మన స్టాండర్డ్ సెట్ బ్యాక్ ఇప్పుడు నార్మల్ 200 square yards ప్లాట్ కానీ 150 square yards ప్లాట్ కానీ కనుక తీసుకున్నట్లయితే గేట్ను మనము ఇన్సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్నల్ మూమెంట్కి అబ్స్ట్రక్షనల్గా ఉంటుంది కనుక అవుట్ సైడ్కే ఓపెన్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం. అలా ఓపెన్ అయ్యేటప్పుడు అది స్లైడింగ్ గేట్ అయినట్లయితే కనుక ఒక పక్కగా కాంపౌండ్ వాల్ పక్క నుంచి మనం స్లైడింగ్ మెథడ్లో దాన్ని ఏర్పాటు చేసుకుంటాం కనుక కింద స్లైడింగ్ ట్రాక్ అది ప్రొవైడ్ చేసి మా గేట్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. సో మిగతాది చిన్న గేట్ ఉంటుంది కనుక అంటే సపోజ్ ఇప్పుడు మనం 13 feet గేట్ కనుక తీసుకున్నట్లయితే 4 feet సైడ్ ఓపెన్ గేట్ పెట్టుకుంటాము. అలాగే ఒక షట్టర్ వచ్చేసి సైడ్ ఓపెన్ అంటే సైడ్ హంగ్ అని పెట్టుకుంటాము. ఇంకొకటి స్లైడింగ్ మెథడ్లో కింద ట్రాక్ ఇచ్చేసి అది ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ గేట్ అనేది ఆ ట్రాక్ పైన ఏర్పాటు చేసుకుంటాం. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఫిక్సింగ్ మెథడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లై చేసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గేట్ పిల్లర్స్ కాస్టింగ్ కూడా గేట్ వచ్చిన తర్వాత ఆ గేట్ నిలబెట్టుకుని మనం పొజిషన్లు అంతా చెక్ చేసుకుని మూవబుల్ కండిషన్స్ అన్నింటినీ కూడా ఒకసారి అప్రాపరేట్గా చూసుకోవాలి. లెవెల్ చెక్ చేసుకోవాలి. ఆ గేట్ 2 గేట్లు కనుక మనం డబల్ షట్టర్ ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ రెండింటి మధ్యలో కూడా అడిక్వేట్ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్పేసర్స్ని అక్కడ ప్రొవైడ్ చేసి దాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవాలి. మూమెంట్ కూడా మనకు కన్వీనియంట్గా ఉండే విధంగా వాటికి సంబంధించిన హింజెస్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు లేటర్ డేట్లో మనం ఆ గేట్ పిల్లర్స్ కనుక గ్రానైట్ లేదా ఇంకా ఇతరత్ర వర్క్ ఏదైనా స్టోన్ వర్క్ కానీ నిర్వహించుకోవాలి అనే పద్ధతి కనుక మనం ఎంచుకున్నట్లయితే దానికి తగిన విధంగా స్పేస్ ప్రొవైడ్ చేసి ఆ యొక్క గేట్ని ఫిక్స్ చేసుకోవడం ద్వారా మనం గేట్ని యూజ్ చేసుకోవడంలో తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే హైట్ ఆఫ్ ది గేట్, విడ్త్ ఆఫ్ ది గేట్, అలాగే వెయిట్ ఆఫ్ ది గేట్, ఈ మూడింటిని మనము ఒక విధంగా నిర్ధారించుకుని ఆ విధంగా చేసుకోవడం అనేది బాగుంటుంది. అలాగే స్టాండర్డ్ వెయిట్స్, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ కూడా మనం మెయింటైన్ చేస్తూ అంటే థిక్నెస్ ఆఫ్ ది పైప్స్ 2x2 సెక్షన్ తీసుకున్నారు, 2.5 mm థిక్నెస్, 2.75 mm థిక్నెస్ లేదా 3 mm థిక్నెస్, ఇట్లా గేట్ కనుక మనం అవుటర్ ఫ్రేమ్ తీసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంటర్నల్ పైప్స్ వచ్చేసరికి సైజ్, మన యొక్క లుక్, ఎలివేషన్, ఆ గేట్ డిజైన్ దాని మీద ఆధారపడి ఉంటాయి. సో వాటిల్లో మనం చూసుకోవాల్సింది థిక్నెస్ ఆఫ్ ది సెక్షన్ చూసుకుని మనకి వెయిట్ ఆఫ్ ది గేట్ ఎంత రావాలి అనేది కూడా మనం ముందుగా ఒక అవగాహనతో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే గేట్ కాస్ట్ విషయంలో మనకు అయ్యేటువంటి ఆ వేస్టేజ్ కానీ లేటర్ డేట్లో మనం ఇబ్బంది పడుకోకుండా యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్వీనియంట్గా ఉండేటట్లుగా మనం చూసుకోవచ్చు. మోటరైజ్డ్ గేట్ కనుక మీరు ప్రొవైడ్ చేసుకోవాలి అనుకునేటట్లయితే అది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ ఆఫ్ ది గేట్కి తగినటువంటి కెపాసిటీ మోటార్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ మోటార్ని రిమోట్ తోటి ఆపరేట్ చేసుకునే విధంగా దానికి తగినటువంటి పవర్ పాయింట్స్ అవి ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం త్రూ ఫోన్ కూడా చేసుకోవచ్చు. అలాగే అక్కడ గేట్లో ఉండేటువంటి సెక్యూరిటీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆపరేట్ చేసుకునే విధంగా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక మనం మోటరైజ్డ్ గేట్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. దానికి అయ్యేటువంటి కాస్ట్ సుమారుగా 1 నుంచి 1.5 lakh పైన అవుతుంది. దట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ది సైజ్ ఆఫ్ ది గేట్ అండ్ వెయిట్ ఆఫ్ ది గేట్. సో ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన బడ్జెట్ని ప్రాధాన్యతతో చూసుకోవాలి. అలాగే ఆ గేట్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటే మనకు ఓవరాల్గా గేట్ కాస్ట్ ఎంత ఏంటనే విషయాలు కూడా మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. ఇవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏరియాస్లో మనం కనుక వర్క్ చేసుకునేటట్లయితే దట్ మీన్స్ అంటే కోస్టల్ ఏరియాస్లో కనుక మనం ఈ వర్క్ నిర్వహించుకునేటట్లయితే కనుక అవి ఆ ఐరన్ గేట్స్ అనేవి చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్లో కొంతమంది బడ్జెట్ ఎక్కువైనా కూడా స్టెయిన్లెస్ స్టీల్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నారు. ఇంకా అది మన యొక్క బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ విషయాలను గుర్తుంచుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంటికి లోపల మనం సేఫ్టీ గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా గ్రిల్ వర్క్ అది చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఫ్యాబ్రికేషన్ వర్క్స్ తోటి కొంచెం ఎక్స్టెన్షన్స్, వరండా లేదా కొంచెం షెల్టర్ మాదిరిగా మనం ఎక్కడైనా యూటిలిటీ ఏరియాస్లో కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. వాటి గురించి మరిన్ని వివరాలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.